హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే ఒక టాపిక్ గురించి చెప్పుకుందాం. జనరల్ స్టడీస్, ఇండియన్ జాగ్రఫీ దాంట్లోనూ లేదా సొసైటీ టాపిక్లో కూడా సెన్సస్ అనే ఒక టాపిక్ ఉంటుంది కదా, మనకి పాపులేషన్ కానీ పాపులేషన్ డెన్సిటీ కానీ దాని గురించి ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇదైతే ఒక న్యూస్ పేపర్ ఎడిటోరియల్ అనమాట. జనసాంద్రత అంటే పాపులేషన్ డెన్సిటీ గురించి ఒక మెయిన్ టాపిక్ని మనకి ఒక ఆర్టికల్ రూపంలో మనకి ఇచ్చారనమాట. దీని గురించి మనం ఈరోజు చూద్దాం. ఇది ఏపీపీఎస్సీకే కాదు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కొన్ని ఉంటాయి కదా, గ్రూప్ 1 అలాంటివి అండ్ యూపీఎస్సీకి అలాంటి వాటిల్లో కూడా మెయిన్ టాపిక్ అనమాట. ఇది మనకి ఎకానమీలో టచ్ అవుతుంది అండ్ సొసైటీ అండ్ ఎథిక్స్లోనూ టచ్ అవుతుంది. కాబట్టి దీని గురించి చూద్దాం. బేసిక్గా ఇక్కడ తెలుగులో ఉంది, నేను తెలుగు అండ్ ఇంగ్లీష్ మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనసాంద్రత అంటే పాపులేషన్ డెన్సిటీ అనమాట. దీంట్లో ప్రపంచంలోనే అత్యధిక జనాభా భారత్లోనే ఉంది, కానీ దేశమంతా జనాభా ఒకే విధంగా విస్తరించి లేదు. ఇక్కడ ఏమంటున్నానంటే మొత్తం టోటల్ ఆఫ్ ఇప్పుడు ప్రస్తుతానికి సెన్సస్ ప్రకారం ఇండియానే హైయెస్ట్ పాపులేషన్లో ఉంది, చైనాని దాటేసింది. దీని ప్రకారం ఏంటంటే ఒకే దగ్గర ఒకే విధంగా ఉండాలని లేదు కదా. కొన్ని ప్రాంతాల్లో అత్యధిక జనాభా ఉంటుంది, మరికొన్ని ప్రాంతాల్లో అల్ప జనాభా అంటే తక్కువ జనాభా ఉంటుంది, ఇంకొన్ని ప్రాంతాల్లో అసలు జనావాసమే కనిపించదు. కొన్ని ఏరియాస్లో అంటే ల్యాండ్ ఎక్కువ ఉంటుంది కానీ పాపులేషన్ అండ్ సెటిల్మెంట్ అనేది ఉండదు. దాని గురించి చెప్తున్నాను అన్నమాట. ఒక ప్రదేశంలో చదరపు కిలోమీటర్ అంటే స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట విస్తారణలో ఉన్న సరాసరి జనాభాను జనసాంద్రత అంటారు. అంటే ఒకే ప్రదేశంలో స్క్వేర్ కిలోమీటర్స్లో ఒక సెటిల్మెంట్ అయిన జనావాసం లేదా పీపుల్ వాళ్ళు సెటిల్ అయి ఉంటే వాటినే జనసాంద్రత అంటారనమాట. అంటే పాపులేషన్ డెన్సిటీ అంటారు. ఇది ఒక యూనిట్ భూ విస్తారణంలో జనాభా కేంద్రీకరణ తెలియజేస్తుంది. అంటే పర్ యూనిట్ ఎంతమంది ఉన్నారు అని చెప్పేదే పాపులేషన్ డెన్సిటీ అనమాట. ఇది భూమి మానవ నిష్పత్తిని సూచిస్తుంది. అంటే రేషియో ఆఫ్ ల్యాండ్ అండ్ సెన్సస్ ప్రకారమే దీని గురించి మనకు చెప్తున్నాను అనమాట. ఏంటంటే 382 పర్ స్క్వేర్ కిలోమీటర్కు మనకి పీపుల్స్ ఉన్నారు అని చెప్తుంది. ఇది చైనా కంటే 141 మెంబర్స్ చాలా ఎక్కువ. జనాభా పరంగా ప్రపంచంలో ముందంజలో ఉన్న భారత్ అంటే పాపులేషన్ పరంగా ముందుగా ఉంది, కానీ పాపులేషన్ డెన్సిటీ ప్రకారంగా మాత్రం 10వ స్థానంలో కూడా లేదు. ప్రపంచ అత్యధిక జనసాంద్రత మకావ్ 21,789. అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్కి 21,789 మెంబర్స్ ఉన్నారు. అది మకావ్. అండ్ మొనాకోలో 15,470 చదరపు కిలోమీటర్లు ఉన్నారని చెప్తున్నారనమాట. భారతదేశాన్ని జనసాంద్రత ప్రకారం స్థూలంగా 3 రకాలుగా విభజించవచ్చు. అంటే బేస్డ్ ఆన్ పాపులేషన్ డెన్సిటీ ఇండియాని 3 స్టేజెస్గా డివైడ్ చేశారనమాట. వాటిల్లో అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలు అంటే హై పాపులేషన్ డెన్సిటీ ఉన్నవి. నెక్స్ట్ హై పాపులేషన్ డెన్సిటీ అంటే దానికి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది కదా, ఒక స్క్వేర్ కిలోమీటర్కి 400 మెంబర్స్ కంటే కూడా ఎక్కువ ఉంటే దాన్ని హై పాపులేషన్ డెన్సిటీ ఏరియాస్ అంటారు. రెండోది మధ్యస్థ జనసాంద్రత ఉన్న ప్రాంతాలు అంటే మీడియం, దాంట్లో 200 to 400 మెంబర్స్ ఉండాలి. మూడోది తక్కువ జనసాంద్రత అంటే లెస్ పాపులేషన్ డెన్సిటీ ఉన్న సిటీస్ అనమాట. వాటికి 200 మెంబర్స్ కంటే కూడా తక్కువ ఉండేటట్టు. ఈ విధంగా 3 టైప్స్లో మనకి సిటీస్ని డివైడ్ చేశారనమాట. దాంట్లో ఫస్ట్ది అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలు. స్క్వేర్ కిలోమీటర్కు 400 మెంబర్స్కి పైగా ఉన్న జనాభాను ఉన్న ప్రాంతాలను ఈ వర్గంలో చేరుస్తారు. సారవంతమైన నేలలు అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్, మంచి ఉపాధి అవకాశాలు అంటే అన్ఎంప్లాయ్మెంట్ కాకుండా ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉండడం, సహజ వనరులు నేచురల్ రిసోర్సెస్, అధిక వర్షపాతం రెయిన్ఫాల్ ఎక్కువగా ఉండడం, నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. అంటే ఆల్ రిసోర్సెస్ నీడ్స్ అండ్ వాటి యొక్క రిక్వైర్మెంట్స్ ఈక్వల్గా ఉన్నప్పుడే అక్కడ పాపులేషన్ సర్వైవ్ అవుతుంది కదా. అలాంటి ప్లేసెస్లోనే మనకి పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. ఉన్న ప్రాంతాలలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. దేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలో
డెల్టా ప్రాంతాల్లో జనాస్త్రత ఎక్కువగా అధిక ఉపాధి అవకాశాలున్న ఢిల్లీ. అంటే జనాస్త్రత ఎక్కువ ఎక్కడెక్కడ ఉంటాయంటే దేశంలో ఉత్తరప్రదేశ్, యూపీ, బీహార్, హర్యానా, కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు. అంటే ఇవంతా కోస్టల్ ఏరియాస్ అనమాట మోస్ట్లీ. ఇప్పుడు మనం చూసుకుంటే యూపీ ఇక్కడ ఉంటుంది ఇండియా మ్యాప్ అనుకుందాం. యూపీ పక్కన బీహారు, వీటికంతా గంగా డెల్టాస్లో ఉంటుంది. హర్యానా కొద్దిగా అవతల ఉంటుంది. కేరళ, వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు, ఇవి టోటల్గా డెల్టా ఏరియాస్. ఈ డెల్టా ఏరియాస్లో ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కువ ఉంటుంది, కల్టివేషన్కి బాగుంటుంది, అండ్ వాటర్ రిసోర్స్ ఎక్కువ ఉండడం వల్ల వాటర్ నుండి కూడా ఎకానమీ వస్తుంది. కాబట్టి ఇక్కడ పాపులేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఢిల్లీ ఉపాధి అవకాశాలు అంటే ఎంప్లాయ్మెంట్ నీడెడ్ ప్రకారం ఢిల్లీ, చండీగఢ్, పుదుచ్చేరి లాంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా అధిక జనాభా ఉంటుంది. ఢిల్లీలో మనకు తెలిసిందే మన నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ కాబట్టి అక్కడ ఎక్కువ ఎంప్లాయ్మెంట్, దాని ద్వారా వచ్చే పాపులేషన్ ఉంటారు, సర్వైవ్ అవ్వడానికి చాలామంది ఉంటారు. అందువల్ల ఢిల్లీలోను, చండీగఢ్ అండ్ పుదుచ్చేరి ఇలాంటి యూనియన్ టెరిటరీస్లో కూడా ప్రాంతాల్లో కూడా అధిక జనస్థితి ఉంటుంది. ఇక్కడ పట్టణీకరణ, పారిశ్రామికరణ, సేవా రంగాల్లో ఉపాధి అవకాశాలు జనసంఖ్యకు కారణమయ్యాయి. ఇక్కడ ఏంటంటే అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రియలైజేషన్ కానీ, సర్వీస్ సెక్టార్లో కానీ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పాపులేషన్ అనేది అక్కడ ఉంటుంది, పాపులేషన్ డెన్సిటీ అనేది. రెండోది వచ్చి మధ్యస్థ జనసాంద్రత ఉన్న ప్రాంతాలు, మీడియంగా ఉండేది. అంటే దీనిలో ఏంటంటే 200 to 400 మీడియంలో ఉన్న పాపులేషన్ డెన్సిటీ పర్ 1 square kilometers ఉన్న వాళ్ళని జనసాంద్రత, ఇది మీడియం పాపులేషన్ డెన్సిటీ ఉన్న ప్రాంతాలుగా మనం డివైడ్ చేయొచ్చు. దాంట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా, రాజస్థాన్, అస్సాం, దాద్రానగర్ హవేలీ, గోవా, త్రిపుర మధ్యస్థ జనాస్థానిత ప్రాంతాలు. అంటే ఇవన్నీ కూడా మీడియం, అంటే 200 to 400 పీపుల్స్ ఉంటారనమాట. పాపులేషన్ డెన్సిటీ ఉంటుంది పర్ 1 square kilometersకి. ఇక్కడ నేల కఠినంగా, వర్షపాతం కొంత తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ల్యాండ్ అనేది కొంచెం హార్డ్గాను అండ్ రైన్ఫాల్ తక్కువ ఉండడం వల్ల సాగునీటి సౌకర్యం అంతటా వ్యాపించి ఉండవు. ఎక్కడైతే వాటర్ రిసోర్స్ ఉంటే అక్కడే అగ్రికల్చర్ కానీ, వాటర్ అదే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, మరి దానివల్ల ఎక్కువ ఎకానమీ వస్తుంది. అండ్ పాపులేషన్కి, గవర్నమెంట్కి ఎకానమీతో పాటు పాపులేషన్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కాబట్టి అక్కడ ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మీడియంగా ఉంటారనమాట. అంటే ఒక చోట దొరుకుతుంది, ఒక చోట దొరకదు. అంతా దొరకదని చెప్పలేం కానీ దొరుకుతాయి. కాబట్టి వ్యవసాయం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ నీటిపారుదల, ఇరిగేషన్, పారిశ్రామిక, ఇండస్ట్రియల్, ఇతర సౌకర్యాలు కల్పిస్తే ద్వితీయ కార్యకలాపాలు అభివృద్ధి చెందడానికి అవసరం ఉంటుంది. అంటే వీటికి హెల్ప్ చేస్తే ఇది కూడా అధిక పాపులేషన్ డెన్సిటీ, అంటే హై పాపులేషన్ డెన్సిటీ ప్రాంతాలుగా అవ్వచ్చు అని చెప్తున్నారనమాట. మూడోది వచ్చి తక్కువ జనాసాంద్రత ఉన్న ప్రాంతాలు, అంటే లో పాపులేషన్ డెన్సిటీ ఉన్న సిటీస్ అనమాట. 200 కన్నా తక్కువ ఉంటే వాటిని మనం లో పాపులేషన్ డెన్సిటీ సిటీస్ అంటాము. ఈ రకమైన ప్రాంతాల్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులు మొదలైనవి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసారంటే ఈ అరుణాచల్ ప్రదేశ్ కానీ, మిజోరాం కానీ, సిక్కిం, అండమాన్ ఈ నికోబార్స్ అన్నీ కూడా ట్రైబల్ పీపుల్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎక్కువ వాటర్ రివర్స్ ఉన్నా కూడా మనకి ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడిప్పుడు మెరుగుపడుతుంది అక్కడ. కానీ ఎక్కువ ట్రైబల్ పీపుల్ అవ్వడం వల్ల కొంచెం వాళ్ళ కస్టమ్స్ అండ్ ఆ కల్చర్ అలాంటి వాటి వల్ల కూడా అక్కడ ఎక్కువ సిటిజన్ అనేవాళ్ళు అక్కడ నివసించలేరు అనమాట. ఓన్లీ ట్రైబల్స్ వాళ్ళు మాత్రమే ఉండగలుగుతారు. అలాంటి వాటిల్లో
లో పాపులేషన్ డెన్సిటీ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంటుంది, ఇండస్ట్రియలైజేషన్ కూడా కొంచెం తక్కువే వీటితో పోలిస్తే. ఎందుకంటే నేచురల్ డిజాస్టర్స్ అవ్వడానికి కారణం కూడా ఎక్కువ ఉంటుంది అక్కడ, ఎర్త్క్వేక్స్ రావడానికి కానీ, హై మౌంటైన్స్ ప్లేసెస్ కాబట్టి అలాంటి వాటిల్లో కొంచెం రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇండస్ట్రియలైజేషన్ కూడా అంత ఎక్కువ. అంటే మనకి ఈ 2 కేటగిరీస్తో పోల్చుకుంటే అక్కడ ల్యాండ్స్కేప్, అదే మన జియోగ్రఫికల్ ల్యాండ్స్కేప్ ప్రకారం ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటి వాటిలో నష్టాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరు అంత ఎక్కువ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ట్రై చేయరు అనమాట. కానీ లేవని చెప్పలేను, కానీ ఉంటాయి, చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల అక్కడ పాపులేషన్ డెన్సిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. అల్ప జనాస్త్రాలు ఉన్న ప్రాంతాల్లో కఠినమైన నేల, వర్షపాతం చాలా తక్కువ, రెయిన్ వాతావరణం అనుకూలంగా ఉండదు, చాలా పొడిగా లేదా చాలా చలిగా ఉంటుంది, కొండలు ఎడారి ప్రాంతాల అభివృద్ధి ఆటంకాలుగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జనాసాంద్రత తక్కువగా ఉంటుంది. చెప్పాను కదా, అది కొంచెం మౌంటైన్ హిల్స్ ఏరియాస్లో అట్మాస్ఫియర్ అనేది సెట్ అవ్వదు అనమాట. 1901 నుంచి జనాసాంద్రత పరిస్థితి అంటే 1901లో మనకి ఈ పాపులేషన్ సెన్సస్ అనేది బ్రిటిష్ కాలంలోనే వాళ్ళు ఆల్రెడీ క్యాల్కులేట్ చేశారండి. ఫస్ట్ టైం బ్రిటిషర్స్ ఉన్నప్పుడే మనకి సెన్సస్ అనేది క్యాల్కులేట్ చేశారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా మనకి క్యాల్కులేట్ చేశారు, కానీ ఫస్ట్ అయితే 1875 ఐ థింక్ ఆ టైంలోనే మనకి సెన్సస్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత బ్రిటిష్ ఉన్న టైంలోనే 1901 నుంచి జనాసాంద్రత పరిశీలిస్తే 1931 వరకు ఇండియన్ పాపులేషన్ డెన్సిటీ 100 లోపు ఉండేది. అంటే అప్పట్లో ఎక్కువ ఈ బ్రిటిషర్స్ ఉండడం వల్ల ఏంటంటే మన ఇండియన్స్కి అవకాశాలు తక్కువ అయ్యాయి. అండ్ ఉన్న వాళ్ళను కూడా కన్వర్ట్ చేయడము, వాళ్ళని చిత్రహింసలు పెట్టడం, ఓన్లీ ఒక స్లేవ్స్ లాగా చూసారు కానీ ఒక కంట్రీ లాగా చూడలేదు. కాబట్టి అలాంటప్పుడు దొరికిన వాళ్ళు దొరికినట్టు చంపారు మోస్ట్లీ. అందువల్లే పాపులేషన్ డెన్సిటీ అనేది చాలా తగ్గిపోయింది. ఆ తర్వాత 1971 నాటికి 200 వరకు చేరిందంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనమాట. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కొద్దిగా మెరుగైంది. 2001కి 300కి పైగా చేరుకుంది, అంటే 300 మెంబర్స్ పైగా చేరుకుంది అనమాట. ఈ ఇండికేషన్ ప్రకారం 1901లో మనకి 100 మెంబర్స్ కూడా ఉండేవాళ్ళు కాదు. 1931కి 200 అయ్యారు, 1971కి 300 మెంబర్స్ పైకి వెళ్ళారు. ప్రస్తుతం 2025కి అంచనాల ప్రకారం దేశ జనసాంద్రత అంటే పాపులేషన్ డెన్సిటీ 400 పైగా ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట కొన్ని రిపోర్ట్స్. జనాభా విస్తరణ, ఇది పాపులేషన్ డెన్సిటీ, వాటి గురించి, వాటి యొక్క ఎందుకు ఇన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఇందువల్ల ఇలా జరుగుతుందని వాటికి రీజన్స్ అండ్ వాటి యొక్క కేటగరైజేషన్ ఇక్కడ వరకు చెప్పారు. అసలు ఇంకొక విషయం ఉంది, జనాభా విస్తరణ ప్రభావితం చేసే అంశాలు అనమాట. ద క్యారెక్టరిస్టిక్స్ విచ్ ఈజ్ ఎఫెక్ట్స్ ద పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్. భారతదేశంలో వివిధ భౌగోళిక ప్రదేశాల్లో జనాభా విస్తరణ పలు రకాలుగా ఉంటుంది. దానికి భౌగోళిక, సాంఘిక, ఆర్థిక కారణాలు ప్రభావితం చేస్తాయి. ఇండియాలో బేస్డ్ ఆన్ కొన్ని ప్లేసెస్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది. దానికి కారణాలు ఏమంటే భౌగోళిక, ఫిజికల్గా గాను, సాంఘికంగా అంటే సోషలిస్టిక్గా, ఆర్థిక అంటే ఎకనామిక్, సాంఘిక అంటే కల్చర్, అవి కూడా వస్తాయి. వాటి వల్ల కూడా ఎఫెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. భౌగోళిక కారణాలంటే ఫిజియోలాజికల్ లేదా జియోగ్రాఫికల్ కాజెస్ అన్నమాట. భూస్వరూపాలు, ల్యాండ్ ఫామ్స్, ఎత్తైన ప్రదేశాలు, పర్వతాలు, దట్టమైన అడవులు మానవ నివాసాలకు ఆధునిక జీవన శైలి అనుకూలంగా ఉండదు. అంటే మౌంటైన్స్లో, పర్వతాల్లో, అదే మౌంటైన్స్ అండ్ హిల్సెస్లో, థిక్ ఫారెస్ట్స్లో అక్కడ ఎక్కువ హ్యూమన్స్ మనం సెటిల్మెంట్ అవ్వాలంటే చాలా కష్టం. అలాంటి వాటిల్లో జీవన శైలికి అంటే ఫర్ లివింగ్హుడ్కి అది సపోర్ట్ చేయదన్నమాట. అందుకే హిమాలయాల్లో జనాభా చాలా తక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ అక్కడ వింటర్ సీజన్ అనే కాదు, టోటల్ ఎప్పుడు చలిగానే ఉంటుంది. కాబట్టి చదునైన నేల, సారవంతమైన భూములు, రవాణా సౌకర్యాలు విశాలంగా ఉన్న ఉత్తర మైదానాలు జనసాంద్రతతో నిండి ఉంటాయి. నార్థర్న్ ప్లేట్యూస్, మైదానాలు అంటే ప్లేట్యూస్ వస్తాయి కదా. నార్థర్న్ ప్లేట్యూస్ అంటే ఇప్పుడు మన ఇండియా మ్యాప్ తీసుకుంటే
ఏదో ఐడెంటిఫైగా రాస్తాను, ఏమనుకోద్దులే. ఈ యొక్క ప్లేసెస్ ఉంటాయి కదా, ఈ గంగా బేసిన్ కానీ ఇలాంటి వాటిల్లో ఎక్కువ పీపుల్ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. శీతోష్ణ స్థితి క్లైమేట్ కఠినమైన శీతోష్ణ స్థితి కారణంగా రాజస్థాన్ పశ్చిమ భాగాన జనాభా తక్కువగా ఉంటుంది. అంటే ఈ గుజరాత్, ఈ రాజస్థాన్ ఉంటుంది కదా, ఇది కూడా ఏంటంటే ఎక్కువ ఎండలు, అదేవిధంగా చలి కూడా, ఇది కూడా దానివల్ల తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత వ్యత్యాసం చాలా ఎక్కువ, వర్షపాతం చాలా తక్కువ, రెయిన్ఫాల్ తక్కువ, మానవ నివాసానికి అనుకూలంగా ఉండదు. నదులు ప్రాచీన కాలం నుంచి నివాస ప్రాంతం నదులు పక్కన ఏర్పడ్డాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఐవీసీ ఇండియన్ వ్యాలీ సివిలైజేషన్ అనమాట. తాగునీటికి, వ్యవసాయానికి, పారిశ్రామిక అవసరాలు నీరు అవసరం. నదుల ద్వారా వచ్చే సారవంతమైన ఒండ్రు మట్టి వ్యవసాయానికి యోగ్యమైనది. లాటరైట్ సాయిల్ భూములను ఏర్పరుస్తుంది. అంటే రివర్ వచ్చిన అల్యూవియల్ సాయిల్ కానీ లేదా వాటిల్లో కొన్ని ఎక్కువ మినరల్స్ ఉండడం వల్ల కల్టివేషన్కి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. కల్టివేషన్ ఎక్కువైంది, వేర్ ప్రొడక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్, పాపులేషన్ డెఫినెట్లీ ఇంక్రీజ్ అన్నమాట. అక్కడ ఉదాహరణకు పాట్నా, కాన్పూర్, ఢిల్లీ, ఆగ్రా, విజయవాడ లాంటి జనసాంద్రత నగరాలు నదీ తీరంలో ఉన్నాయి. రివర్స్ దగ్గరే, మోస్ట్లీ రివర్స్ దగ్గరే మనకి పాపులేషన్ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. నేలలు వ్యవసాయం దేశం కావడం వల్ల నేలలు సారవంతమైన అనుకూలమైన వాతావరణం కలిసి అధిక సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తాయి. ఎక్కడైతే అనుకూలమైన వాతావరణంలో నేలలు కల్టివేషన్కి యూజ్ అవుతాయో అక్కడ ఎక్కువ ప్రజలు ఉండడానికి వారి యొక్క అట్మాస్ఫియర్ ఓకే అవుతుందన్నమాట. వృక్ష సంపద, ప్లాంట్స్ లేదా ఫారెస్ట్, అడవులు, పచ్చిక బయళ్ళు, గ్రాస్లాండ్స్, చిత్తడి నేలలు, వెట్లాండ్స్, పొదలు లాంటి విభిన్న రకాల సహజ వృక్ష సంపద మానవ నివాసాలను పలు రకాలుగా ప్రభావితం చేస్తుంది. అడవులు నాట్ ఓన్లీ టింబర్ అలాంటి వాటికే కాదు, మెడిసినల్ ప్లాంట్స్గా కానీ లేదా జంతువులుగా వాటి కోసం కానీ ఎకో సిస్టమ్ని బ్యాలెన్స్ చేయడానికి అడవులు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాంటి వాటిల్లో కూడా నివాసాలు ఉండడానికి ట్రైబల్ పీపుల్స్కి చాలా ఆధారం ఉన్నాయి అడవులు. ఆర్థిక కారణాలు, ఎకనామిక్ కాజెస్ వల్ల వ్యవసాయ రంగం అత్యధిక జనాభాకు ఉపాధి కల్పిస్తుంది. పరిశ్రమలు ప్రజలు ఆర్థిక స్థితిగతులు మార్చేస్తున్నాయి. అగ్రికల్చర్ వల్ల ఏంటంటే ఎక్కువ మెంబర్స్కి వర్క్ దొరుకుతుంది, దానివల్ల వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉంటుంది. కానీ ఇండస్ట్రియలైజేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి ప్రజల ఆర్థిక స్థితిగతులు మార్చివేస్తున్నాయి. అంటే ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చేయడం వల్ల అగ్రికల్చర్స్ డౌన్ అయిపోవడం, వేజెస్ ఎక్కువ అనేసి ఎక్కువ ఇండస్ట్రీస్ మీద వెళ్ళిపోవడం, యువత కానీ అండ్ ఎవరు అగ్రికల్చర్ సైడ్ రాకపోవడం, అగ్రికల్చర్ అనేది డే బై డే డిక్రీజ్ అవుతుంది. ఇండస్ట్రియలైజేషన్లో ఎంత కాంపిటేటివ్ ఉన్నా 10,000 ఉన్నా 20,000 ఉన్నా దాని మీదకి వెళ్తున్నారు, కానీ అగ్రికల్చర్ సైడ్ అయితే ఎవ్వరు రావట్లేదు. దీనివల్ల అగ్రికల్చర్ అనేది డిమాండ్ తగ్గిపోతే, సప్లై తగ్గిపోతే చాలా అంటే చాలా కాజెస్ వస్తాయి మనకి ఇండియాలో. ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి మోస్ట్లీ మెట్రోపాలిటన్ సిటీస్ అనమాట. ఎక్కువ ఇండస్ట్రియల్ బేస్డ్ ఉంటాయి. దీనివల్ల పాపులేషన్ ఎక్కువ అండ్ అక్కడ ఎకనామిక్ కూడా ఎక్కువే ఉంటుంది. నగరాలు, పట్టణాలు విస్తరణలతో రైలు, రోడ్లు, మార్గాలు అనుసంధానం పెరిగి ఆర్థిక ప్రగతికి దోహదపడుతున్నాయి. ఎక్కడైతే పాపులేషన్ పెరుగుతుందో అక్కడ ట్రాన్స్పోర్టేషన్ వల్ల కూడా చాలా రోడ్లు కానీ రైళ్ళు కానీ అండ్ మెట్రోస్, ఇప్పుడు కొత్తగా మెట్రోస్ కూడా డెవలప్ అవుతుంది డే టు డే. రవాణా మౌలిక సదుపాయాలు జనాభా చలనీయతను పంపిణీపై గణనీయమైన ప్రభావం చూపిస్తాయి. అంటే అదే ట్రాన్స్పోర్ట్ అంటే బేసిక్ నీడ్స్, మౌలిక సదుపాయాలు ఇలా ఎక్కువ ఎక్కడైతే కంఫర్ట్గా ఫీల్ అవుతారో అక్కడ పాపులేషన్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇదండి మన ఇండియాలో పాపులేషన్ డెన్సిటీ గురించి. పూర్తి కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటిది ఇంకోటి ఏదన్నా ఉంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇది అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.